భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి అంటూ కొనియాడారు. పూలే ఆశయ సాధనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కి షాక్ తగిలింది. ఆయనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గోరంట్లపై కంప్లైంట్ ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. మాజీ ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వారు పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను మంత్రులు కొండ సురేఖ, ధనసరి సీతక్కలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను ప్రారంభించినట్లు వారు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు కోరారు. తమ ప్రభుత్వం యువతకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారం కలిగిందని ఆయన అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని కోరారు. విద్యార్థులను మన మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని సూచించారు. మన దేశంలోని రోడ్లను అమెరికా రహదారుల కంటే అందంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మన రోడ్లకు సంబంధించి తాను కేవలం హామీలు మాత్రమే ఇవ్వడం లేదని, చేసి చూపిస్తానని నితిన్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల బాధ్యతను తనకు అప్పగించారని, గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎన్నో రహదారులు, ఫ్లైఓవర్లను నిర్మించామని చెప్పారు. అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డజన్ గుడ్ల ధర ఏకంగా 536 రూపాయలకు చేరుకుంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన గుడ్ల ధరలు, కేసులు తగ్గుముఖం పట్టినా దిగిరావడం లేదని అమెరికా వాసులు వాపోతున్నారు. బర్డ్ ఫ్లూను అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో గుడ్లు పెట్టే దాదాపు 3 కోట్ల కోళ్లను నిర్మూలించారని, దీంతో గుడ్ల ధరలు పెరిగిపోయాయని వారు పేర్కొన్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టడంపై ప్రభుత్వం ఈ రోజే ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అసెంబ్లీలో గాంధీ, అంబేద్కర్ విగ్రహం ఉన్నాయని, అదే క్రమంలో పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్నారు. గాంధీ బొమ్మ తర్వాత అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 15 ఏళ్ల క్రితం 72 గంటలు నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఇప్పుడు కూడా పూలే విగ్రహాన్ని పెట్టి బంగారు తెలంగాణ అంటే సామాజిక తెలంగాణ అని భారతదేశానికి చాటి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పేదల బతుకులను కాంగ్రెస్ నాశనం చేస్తుందని మండిపడ్డారు. కంచగచ్చబోలి భూముల వ్యవహారంలో దేశమంతా తెలంగాణ వైపే చూస్తుందని, ఆ భూములపై బీఆర్ఎస్ సర్కార్ కోర్టులో ఫైట్ చేసిందని తెలియజేశారు. అటవీ భూమిని సర్కార్ అమ్మే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంస్కర్త పూలే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనపై పూలే అలుపెరగని పోరాటం చేశారని మంత్రి కొనియాడారు. అమరావతి పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం నాడు విడుదల చేస్తున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ చివరి రాజకీయ ఇన్నింగ్లో ఉన్నారని అన్నారు. ఆయన మరికొన్ని రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని జోస్యం చెప్పారు. ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసిన ఇండియా కూటమి తరపున గెలిచినా నితిన్ సీఎం అయ్యే అవకాశం లేదని అన్నారు. మాజీ సీఎం జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ నాయకుడు చేబ్రోలు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలంటూ వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. చేబ్రోలు కిరణ్ పై తూతూ మంత్రంగా కేసులు పెట్టి మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కిషోర్ పై చర్యలు తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వైసీపీ నేతలు తెలిపారు.
కలియుగ దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక ఏడుకొండలవాడిని 57,462 మంది భక్తులు దర్శించుకోగా 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాబు పూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడిన పూలే గారి బాట ఆచరణీయమని చెప్పారు. వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు పూలే పేరు మీద స్కాలర్షిప్లు అందజేసిందని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బయటకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్ణ, కుల, లింగ వివక్షపై పూలే పోరాడారని సీఎం చంద్రబాబు అన్నారు. మహాత్మా జ్యోతిబాబు పూలే స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి బీసీల పార్టీగా పేరుందన్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పూలే సామాజిక దేశ సేవలను స్మరించుకుందామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. హెచ్సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసమే కాదు 10,000 కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియా, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అని అన్నారు. అంతేకాదు ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని, దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు విరుద్ధంగా పాలన సాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన పుణ్యమా అని ఇప్పుడు నిండా అప్పుల్లో మునిగిపోయిందని ఆరోపించారు. ప్రజలు బిచ్చమెత్తుకునే దుస్థితికి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కరెంటు బిల్లుల వివాదంలో చిక్కుకున్నారు. మనాలిలోని తన నివాసానికి 1,00,000 కరెంటు బిల్లు వచ్చిందని, ఈ మధ్య కాలంలో తాను అసలు ఆ ఇంట్లోనే ఉండడం లేదంటూ ఆమె చేసిన ప్రకటనతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. తాజాగా మంత్రి విక్రమాదిత్య సింగ్ ఈ వ్యవహారంపై స్పందించారు. మేడం కరెంటు బిల్లులు చెల్లించరు, అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు, ప్రజావేదికపై గోల చేస్తారంటూ మండిపడ్డారు. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు తాజాగా మరోమారు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను 145% పెంచడం మదుపరులో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడిపైకి మళ్లించడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల పొత్తడి ధరపై 3,000 వరకు పెరిగిందని అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో మేలిమి బంగారం ధర 10 గ్రాములకు 2,940 రూపాయలు పెరిగి 93,380కి చేరుకుందని తెలియజేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో యుద్ధ స్వభావం పూర్తిగా మారుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోందని తెలిపారు. భవిష్యత్తు ముప్పును ఎదుర్కోవడానికి భారత సాయుధ దళాలు ఏఐ, డ్రోన్లు, సైబర్ యుద్ధ తంత్రాలతో నైపుణ్యం సాధించాలని సూచించారు. అంతేగాక టెక్నాలజీని ఆధునీకరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. డ్రాగన్పై అధ్యక్షుడు ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా చైనాపై మరో 20% అదనపు టారిఫ్లు విధించారు. దీంతో ప్రస్తుతం చైనా దిగుమతులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకం 145%కి చేరుకుంది. న్యూయార్క్ సిటీలో ఉన్న హడ్సన్ నదిలో ఆ హెలికాప్టర్ కూలింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో 6 మృతి చెందారు. స్పెయిన్లోని సిమెంట్స్ కంపెనీ సీఈఓ ఫ్యామిలీ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా మెగా జాబ్ మేళాలో విషాదం చోటు చేసుకుంది. జాబ్ మేళాలో తొక్కిసలాట జరగడంతో 3 మహిళా నిరుద్యోగులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. భారీగా నిరుద్యోగులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు.
కర్నూలు జిల్లా అదోనిలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అడ్డుకిడికిన పరిస్థితులు కనిపించాయి. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వైద్యులు తమ మొబైల్ ఫోన్లు, టార్చ్ లైట్ల ఆధారంగా అత్యవసర చికిత్సలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్ మొత్తం చీకట్లో మునిగిపోయింది. ఈ సమయంలో చికిత్స కోసం వచ్చినందుకు తీవ్ర అవస్థలు అనుభవించాల్సి వచ్చిందని రోగులు వాపోయారు. ఉత్కంఠకు తెరపడింది. తెండు ఆకులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లి తప్పిపోయిన 4 మహిళలు సురక్షితంగా ఇంటికి చేరారు. దాదాపు 6 గంటల పాటు అడవిని మొత్తం జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తప్పిపోయిన మహిళల్ని గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కప్పనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్న, నేతన్నలకి అధిక ప్రాధాన్యత దక్కుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత 10 ఏళ్లు విధ్వంసం జరిగి తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం డెవలప్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 33,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామని మంత్రి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సొమ్ముతోనే కేంద్ర పథకాలు నడుస్తున్నాయని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుందని అన్నారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. అయితే పార్టీలోని కొందరు నేతల్లాగా శ్రీధర్ బాబుకు అక్రమ వసూలు చేయడం చేత కాదని, అందుకే ఆ పార్టీ అధిష్టానం వెనకడుగు వేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ మంత్రి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ బాంబు పేలుస్తాడని చెప్పారని, అయితే తుస్సు బాంబు పేల్చాడని ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని, ఎలాంటి ఆధారాలు లేకుండా చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. మహిళలపై నీచపు కామెంట్స్ చేసే సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిపై చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. వదినకు మద్దతుగా నిలుస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతిరెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగు నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని అక్కడి స్థానికులు తెలిపారు. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను దోచుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. గతంలో జిల్లా పోలీస్ బాస్ ఇసుక ర్యాంపులతో పర్యటించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశారని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విషపూరితమైన పోస్టులు పెట్టే వారిపై తమిళ నటి త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. విషపూరితమైన వ్యక్తులారా, అసలు మీ జీవితం ఎలా ఉంటుంది? మీ జీవితంలో బాగా నిద్రపోతారా అని మండిపడింది. ఇతరుల గురించి అర్థం లేని విషయాలు పోస్ట్ చేయడం నిజంగా మీకు సంతోషాన్ని ఇస్తుందా అని ప్రశ్నించింది. గుర్తు తెలియని పిరికి పందులను చూస్తుంటే బాధగా ఉంది. వీరిని దేవుడే రక్షించాలంటూ త్రిష చెప్పుకొచ్చింది. అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదుల సంఘం ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. న్యాయవాదులు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇవాళ జిల్లా కోర్టులో న్యాయవాద సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి నుంచి ఎన్నికలపై న్యాయవాదుల మధ్య ఓ విధమైన ఘర్షణ వాతావరణం ఉండడంతో 2 వర్గాలుగా విడిపోయి ఒకరికొకరు బాహాబాహికి దిగారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. అయితే ఈ ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. ఇదే విషయంపై మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిరణ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పై అధికారులను కలుస్తామని తెలియజేశారు. అనంతపురం జిల్లాలో ఓ ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎం లేఖ కలకలం రేపుతోంది. మీ పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, కట్టడి చేయండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ఉత్తరం రాశారు. పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువ అయిపోయాయని, వారిని దారిలో పెట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆ లేఖలో తల్లిదండ్రులను హెచ్చరించారు. పరీక్షల సమయంలో తాగునీటి కోసం అంటూ బయటకు వెళ్లి ఇంటికి వెళ్లిపోతున్నారని, ఎన్నిసార్లు మంచిగా చెప్పినా వినడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జేపీ కీలక నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ కు బట్టకాల్చి మీదేయడం ఎప్పటి నుంచో అలవాటని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందనే ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. దమ్ముంటే ఆ ఎంపీ ఎవరో పేరు బయట పెట్టాలని ఏలేటి డిమాండ్ చేశారు. టీటీడీ గోశాలలో అమ్మ కంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గోశాలలో తమ ప్రభుత్వం పాప ప్రక్షాళన చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఈ రోజు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నించారు. గత 3 నెలలుగా టీటీడీ గోశాలలో దేశవాళీ ఆవులు 100కు పైగా చనిపోయాయని, కనీసం చనిపోయిన ఆవులకు పోస్టుమార్టం నిర్వహించలేదని ఆరోపించారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ చిర్యాల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీరామనవమి రోజు బీఆర్ఎస్ పార్టీ వేసిన ఫ్లెక్సీలను ఓ గుర్తు తెలియని వ్యక్తి చింపేశాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తమ ఫ్లెక్సీలను ఎవరు తొలగించారని ప్రశ్నించారు. దీని వెనకాల ఎవరున్నారు మాకు తెలియాలంటూ గ్రామంలో ఉద్రిక్తత సృష్టించారు. శ్రీశైలం మండలంలో ఏపీ ఫుడ్ కమిషనర్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పలు హాస్టల్స్ ని తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న ఆహారంలో మెనూని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే ఉదయం నుంచి శ్రీశైలంలో పలు చోట్ల అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ షాపులు, సంక్షేమ హాస్టళ్లను ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. పలువురు ఫిర్యాదుల మేరకు శ్రీశైలం మండలంలో తనిఖీ నిర్వహిస్తున్నామని, తప్పు చేసినట్లు తమ దృష్టికి వస్తే వారిపై సీరియస్ గా వ్యవహరిస్తామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పూలే చూపిన మార్గంలో అంబేద్కర్ పైనుంచి బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించారని తెలిపారు. మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. వెనుకబడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలకు ప్రోత్సహించిందని, అందుకే పార్వతీపురం మన్యం జిల్లా వెనుకపడిందని అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే వసతి గృహాల నిర్మాణాలను చేపడుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు పూలే అని హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. మహిళా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప అభ్యుదయవాది మహాత్మా జ్యోతిబా పూలే అంటూ కొనియాడారు. అలాగే 60 ఏళ్ల తెలంగాణ కళను నిజం చేసిన మహనీయుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో కొట్లాడి సకల జనులను ఏకం చేసింది ఆయన అని గుర్తు చేశాడు. తనపై అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు అని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో సిఐడి విచారణకు జోగి రమేష్ ఈ రోజు హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ తప్పులు చేసే వారి పట్ల చండ శాసనుడిగా ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 19 ఏళ్ల యువతిపై జరిగిన దారుణ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి చేరింది. దీంతో ప్రస్తుతం వారణాసి పర్యటనలో ఉన్న మోదీ ఈ ఘటనపై ఆరా తీశారు. వారణాసి జిల్లా కలెక్టర్ పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. ట్రంప్ టారిఫ్ల విరామ, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు అంశాల ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లకు ఊపు వచ్చింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం లాభాల్లో ముగిశాయి. 1310 పాయింట్ల లాభంతో 75,223 వద్ద సెన్సెక్స్ ముగిసింది. అలాగే 429 పాయింట్ల లాభంతో నిఫ్టీ నిలిచింది.
ప్రభుత్వ పరిస్థితి అసలు బాగలేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సన్నబియ్యం పథకంతో పేదల ఆకలి తీరుస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంత్రి నారా లోకేష్ పోషిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ నేతలపై సుదీర్ఘ కాలంగా కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత జిల్లా శ్రీకాకుళం అభివృద్ధి చెందకపోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వనరులున్న ఉద్యమాలతో కొందరు అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనా ప్రాజెక్టు చేపడదామంటే జెండాలు తీసుకొని వచ్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముంబై ఉగ్రదాడి ఘటనను తలుచుకున్నారు. ఆ దాడి నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన రోజే తాను ముంబై తాజ్ హోటల్లో బస చేయాల్సి ఉందని, అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్లో దిగడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డానన్నారు.